ఆర్కిటిక్ సముద్రాన్ని ఆనుకొని ఉన్న అమెరికా రాష్ట్రం అలాస్కా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఇది భిన్నమైంది. అమెరికాలో 49 రాష్ట్రాల కంటే విస్తీర్ణంలో ఇది చాలా పెద్దది. అయితే నిత్యం మంచుతో కప్పబడి ఉండే ఈ రాష్ట్రాన్ని రష్యా నుంచి 1867లో అమెరికా కొనుగోలు చేసింది. అది కూడా కేవలం $72 లక్షల. అయితే ఈ విక్రయం అన్యాయం అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. అలాస్కాను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పుతిన్ ప్లాన్ చేస్తున్నట్టుగా నివేదికలు వెలువడుతున్నాయి. దీనిపై యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ కూడా స్పందించింది. అలాస్కాను రష్యాకు తిరిగి ఇవ్వటం అసాధ్యమని ప్రకటించింది. అయితే నిజంగానే పుతిన్ అలాస్కాపై కన్నేశారా? పుతిన్ జారీ చేసిన డిక్రీలో అలాస్కా ప్రస్తావన ఉందా? అలాస్కాను యుఎస్కు విక్రయించడం ఇల్లీగలా? యుఎస్ నుంచి అలాస్కాను పుతిన్ లాగేసుకుంటారా? అలాస్కాపై అమెరికా ఏమంటోంది? అలాస్కా ఈ పేరెప్పుడైనా విన్నారా? అమెరికా రాష్ట్రాల గురించి తెలిసి ఉంటే ఇట్టే అర్థమైపోతుంది. అలాస్కా అనేది విస్తీర్ణంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే అతి పెద్దది. నిజానికి ఇది అమెరికా భూభాగంలో ఉండదు. మెయిన్ ల్యాండ్కు దూరంగా అట్లాంటిక్ సముద్రానికి ఆనుకుని కెనడాకు పశ్చిమాన ఉంటుంది. అలయుట్ భాషలో అలక్సక్ నుంచి అలాస్కా అనే పేరు వచ్చింది. అలాస్కా అంటే సముద్రపు ప్రభావానికి గురయ్యేది అని అర్థం. అమెరికాలోని ఏ రాష్ట్రానికి లేనంతగా తీర ప్రాంతం అలాస్కాకు ఉంటుంది. 10,000 ద్వీపాలతో కలిసి అలాస్కా 54,720 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంటుంది. అయితే ఈ అలాస్కా ఇప్పుడు చర్చల్లో నిలుస్తోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపణలు చేసినట్టు కథనాలు వస్తున్నాయి. గత 2 ఏళ్లుగా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న పుతిన్ ఇప్పుడు అలాస్కా మీద కూడా కన్నేసినట్టు తెలుస్తోంది. అమెరికా రాష్ట్రం అలాస్కాపై పుతిన్ కన్నేయటం ఏంటని ఆశ్చర్యం కలుగుతోందా? నిజానికి అలాస్కా ఒకప్పటి రష్యన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. కానీ 1867లో ఈ భూభాగాన్ని అమెరికాకు అప్పగించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇప్పుడు అది భాగంగా ఉంది. ఇరు దేశాల మధ్య శత్రుత్వం ఏర్పడక ముందు, అంటే కోల్డ్ వార్కు ముందు అలాస్కాను పనికిమాలిన భూమిగా అప్పటి రష్యన్ సామ్రాజ్యం భావించింది. అప్పటి రష్యన్ రాజులు కేవలం $72 లక్షల విక్రయించింది. ఇప్పటి మన కరెన్సీలో చెప్పాలంటే 62,36 లక్షల రూపాయలకు విక్రయించిందన్నమాట. అయితే అలాస్కాను విక్రయించడంపై వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నట్టు తెలుస్తోంది. అలాస్కాను తిరిగి స్వాధీనం చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు కోరుకుంటున్నారట. పైగా అలాస్కా విక్రయం చట్టవిరుద్ధంగా ప్రకటించారని నివేదికలు చెప్తున్నాయి. అయితే ఈ నివేదికలు నిజమా అంటే కాదనే చెప్పొచ్చు. అది కేవలం అసంబద్ధంగా జరిగే వదంతులు మాత్రమే. అలాస్కాను పుతిన్ తిరిగి స్వాధీనం చేసుకోవాలని అనుకోవటం లేదు. మరి ఎందుకు అలాస్కాపై ప్రచారం జరుగుతోంది అంటే, ఈ ప్రచారం అసలు ఎలా మొదలైంది అంటే, వారం రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు ఓ చట్టంపై సంతకం చేశాడు. అంటే జనవరి 18న ఓ డిక్రీపై పుతిన్ సంతకం చేశాడు. రష్యా విదేశీ ఆస్తుల విభాగానికి పుతిన్ కొంత నిధులను కేటాయించారు. ఈ నిధులు విదేశీ ఆస్తులను రిజిస్టర్ చేయడానికి సహాయపడతాయి. అంటే విదేశాల్లో ఉన్న రష్యన్ ఆస్తికి చట్టపరమైన రక్షణను అందిస్తాయి. ఇది ప్రాథమికంగా రష్యన్ ఆస్తులను రక్షించడానికి అన్నది స్పష్టంగా తెలుస్తోంది. వీటిలో కొన్ని విదేశీ ప్రభుత్వాలు జప్తు చేశాయి. ఇక 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగింది. దీంతో పాశ్చాత్య దేశాల్లోని రష్యన్ ఆస్తులను అక్కడి ప్రభుత్వాలు స్తంభింపజేశాయి. వాటిని దాదాపుగా సీజ్ చేశాయి. ఈ నేతృత్వంలో పుతిన్ జారీ చేసిన డిక్రీ అసాధారణమైందేమీ కాదు. అయితే ఈ డిక్రీలో వాడిన భాష కారణంగా అలాస్కాకు సంబంధించిన ప్రచారం ప్రారంభమైంది. అయితే పుతిన్ జారీ చేసిన డిక్రీలో ఏముంది? జనవరి 18న పుతిన్ జారీ చేసిన డిక్రీలో సోవియట్ యూనియన్, రష్యన్ సామ్రాజ్యంతో సహా రష్యన్ ఆస్తుల రక్షణను ప్రస్తావించింది. సోవియట్ యూనియన్ 1991 డిసెంబర్లో పతనమైంది. రష్యన్ సామ్రాజ్యం మాత్రం 1721 నుంచి 1917 మధ్యకాలంలో కొనసాగింది. అంటే ఆ సమయాల్లో రష్యన్ భూభాగాలను ప్రతిదాన్ని పుతిన్ తమదేనని భావిస్తున్నట్టు అందరూ భావిస్తున్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 1700 నుంచి నేటి వరకు ఉన్న రష్యన్ భూభాగాలకు రక్షణ కల్పించాలని పుతిన్ డిక్రీ వివరిస్తుంది. అందులో అలాస్కా కూడా ఉంటుంది. ఈ విధంగానే అలాస్కా గురించి ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం చివరికి వైట్ హౌస్కు చేరింది. దీనిపై యుఎస్ స్టేట్ డెవలప్మెంట్ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ స్పందించారు. అలాస్కా విక్రయం చట్టవిరుద్ధమని పుతిన్ సంతకం చేశారా అని ప్రశ్నించారు. అలాస్కాను రష్యా వెనక్కి తీసుకోవటం అసాధ్యమని పుతిన్కి చెప్పాలని పటేల్ సూచించారు. అలాస్కాను వెనక్కి ఇవ్వటం అనేది హాస్యాస్పదమని వేదాంత్ పటేల్ తేల్చి చెప్పారు. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకటనపై రష్యా స్పందించింది. ఈ విషయమై పుతిన్ మిత్రుడు, రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి ప్రకారం అలాస్కాను రష్యా వెనక్కి తీసుకోలేదన్నారు. 19వ శతాబ్దంలో యుఎస్కు విక్రయించబడింది. ఇది గతం.
కానీ దాన్ని తిరిగి పొందేందుకు ఎదురు చూస్తున్నామని పోస్ట్లో మెద్వదేవ్ చెప్పారు. ఇప్పుడు యుద్ధం అనివార్యమైనప్పుడు అలస్కాను రష్యా వెనక్కి తీసుకుంటుందని తేల్చి చెప్పారు. కానీ మెద్వదేవ్ పోస్ట్ చివర్లో నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశారు. అంటే మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావటం లేదని అర్థం. అలస్కా ప్రచారంపై రష్యన్లు నవ్వుకుంటున్నారు. అయితే చారిత్రక వాదన నవ్వించే విషయం ఎంతమాత్రమూ కాదు. ఎందుకంటే సోవియట్ పూర్వ వైభవాన్ని తిరిగి తేవాలని పుతిన్ కంకణం కట్టుకున్నట్టు ఐరోపా దేశాలు ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగానే ఉక్రెయిన్పై పుతిన్ యుద్ధానికి దిగాడని విమర్శిస్తున్నాయి. జనవరి 18న జారీ చేసిన డిక్రీపై ప్రధానంగా జెలెన్స్కీ ఆందోళనకు గురవుతున్నారు. నిజానికి 1700 నుంచి ఇప్పటి వరకు ఆయా దేశాల్లో ఇప్పటికీ రష్యాకు చెందిన భూభాగాల రక్షణకు మాత్రమే పుతిన్ డిక్రీ జారీ చేశారు. అంతేకాని గతంలో వదిలేసుకున్న భూభాగాలకు సంబంధించింది ఎంతమాత్రమూ కాదు. రష్యన్ ఫెడరేషన్లో ఇప్పటికీ ఉక్రెయిన్ భూభాగాలున్నాయి. అక్కడ పెద్ద ఎత్తున ఉక్రెయినియన్లు నివసిస్తున్నారు. ఉక్రెయిన్ స్వతంత్రం పొందిన తర్వాత కూడా ఉక్రెయినియన్లు ఉన్న ప్రాంతాలు రష్యాలోనే ఉండిపోయాయి. అయితే ఉక్రెయినియన్లు ఉన్న రష్యా భూభాగాలను జెలెన్స్కీ వాటిని తిరిగి కోరుకోవటం లేదు. కానీ అక్కడ నివసించే ఉక్రెయినియన్లపై దాడులు రోజురోజుకు అధికమవుతున్నాయని జెలెన్స్కీ ఆరోపిస్తున్నారు. రష్యాలో ఉక్రెయినియన్లు జాతి గుర్తింపును క్రమంగా నాశనం చేస్తున్నట్టు పేర్కొంటున్నారు. వారికి రక్షణ కల్పించడంలో మాస్కో విఫలమైందని విమర్శిస్తున్నారు. ఇక రష్యాలోని ఉక్రెయినియన్లు తమ దేశానికి సహకరించాలని జెలెన్స్కీ కోరుకుంటున్నాడు. అంతేకాదు ఉక్రెయిన్ గుర్తింపును పునరుద్ధరించాలని డిమాండ్ చేశాడు. రష్యన్ ప్రచారాన్ని ఎదుర్కోవాలని సూచిస్తున్నాడు. ఇదేమీ పుతిన్ అలస్కాను తిరిగి తీసుకోవాలని అనుకున్నంత భయంకరమైందేమీ కాదు. కానీ అది వేరే విధమైన భూకబ్జా. కాలక్రమేణా పునరుద్ధరించబడిన ఉక్రెయినియన్ల జాతి రష్యా నుంచి విడిపోవచ్చు. బహుశా ఏదో ఒకరోజు ఉక్రెయిన్లో చేరొచ్చు. ఎందుకంటే అవన్నీ ఉక్రెయిన్ను ఆనుకునే ఉంటాయి. వాస్తవానికి పుతిన్ డిక్రీతో జెలెన్స్కీకే ఇబ్బందులు ఏర్పడతాయి. ఎందుకంటే ఇప్పటికే ఉక్రెయిన్కు చెందిన 4 రీజియన్లలో పెద్ద ఎత్తున భూభాగాలను రష్యా స్వాధీనం చేసుకుంది. వాటిని కూడా రక్షించాలని ఈ డిక్రీ చెప్తోంది. దీంతో ఉక్రెయిన్కు దెబ్బ పడుతుందే తప్ప అమెరికాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే అలస్కాను పుతిన్ వెనక్కి తీసుకునే అవకాశాలు లేవు. 200 ఏళ్ల క్రితం విక్రయించిన ఓ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవటం అనేది అసాధ్యం. అలస్కాలో ఇప్పటికే అమెరికన్లు పెద్ద ఎత్తున నివసిస్తున్నారు. రష్యా విక్రయించిన సమయంలో అక్కడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. పైగా అలస్కా ఇప్పుడు అమెరికాకు వ్యూహాత్మక ప్రాంతం. ఆర్కిటిక్ మంచుఖండంపై పెత్తనం చెలాయించే రష్యాకు అమెరికా అడ్డుకట్ట వేయగలదు. పైగా అలస్కాతో ఆర్కిటిక్ మంచులో నిక్షిప్తమైన విస్తార ఖనిజ నిక్షేపాలపై కూడా అమెరికా కన్నేసింది. అలస్కా కారణంగా అమెరికా ఎన్నో అవకాశాలను పొందుతోంది. ఒకవేళ రష్యా యుద్ధానికే దిగితే అమెరికా ఇక్కడి నుంచి దాడి చేసేందుకు సులువుగా అనువుగా ఉంటుంది. అలాంటి అలస్కాను రష్యా నిజంగా వెనక్కి తీసుకోవాలని కోరుకున్నా అమెరికా ఇచ్చే స్థితిలో మాత్రం లేదు.